హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా స్టైల్లో నాటుకోడి కర్రీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: నాటుకోడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కారం అండ్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడగా తీసుకోండి. ఇక్కడ గరం మసాలా అండ్ సాల్ట్. ఉప్పు కారాలు మీ టేస్ట్కి సరిపడగా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్, ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ అన్నమాట. సో ఆ 2 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను కొంచెం కలపడానికి ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే ఫోన్ చేతితో పట్టుకుని షూట్ చేస్తున్నాను ఒక హ్యాండ్తో, ఇంకో హ్యాండ్తో కలుపుతున్నాను అనమాట. మీకు అందుకే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. సో మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఆనియన్స్ మంచి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని దాన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇది ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా కలుపుతున్నాను, మీకు ఎలా కనిపిస్తుంది? కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంది కదా. ఏంటంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా, ఇంకో చేత్తో కలుపుతున్నాను అనమాట. సో బాగా కలిపేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలన్నమాట. ఇది మంచి గోల్డెన్ కలర్ రావాలి. తర్వాత మనం మంచిగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ కూడా పెద్దగా రావడం లేదు, బట్ నేనైతే హోప్ వదులుకోనండి. కనిపించి చేస్తేనే వీడియోస్ క్లిక్ అవుతాయి అనేదాన్ని నేను నమ్మను. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అనుకుంటాను. సో రెగ్యులర్గా మనం వీడియోస్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా వ్యూవర్స్ అన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని నేను 100% నమ్ముతున్నాను. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నాకైతే నమ్మకం ఉంది. సో ఇక్కడైతే చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఇక్కడ చికెన్ని కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాక ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసి తర్వాత నేను ఒక పెద్ద గ్లాసులో వాటర్ వేసాను. ఎందుకంటే నాటుకోడి కదండి, కొంచెం మటన్లానే చాలా గట్టిగా ఉంటుంది. సో ఇది కుక్కర్లో కూడా మీరు వండుకోవచ్చు, బట్ కుక్కర్లో వండితే ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. ఇలా వండి చూడండి, కొంచెం ఓపిక్గా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా. సో ఇక్కడైతే నేను కారం, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్పైసీ ఎక్కువగా తింటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా తక్కువగానే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే ఫస్ట్ నేను ఒక స్పూన్ కారం యాడ్ చేశాను, అది నాకు ఎందుకో సరిపోయినట్టుగా అనిపించలేదు అనమాట. తర్వాత సో మళ్ళీ యాడ్ చేసుకుంటాను అనమాట కారం నేను. నాటుకోడి అయితే కొంచెం మనం ఎంత కుక్ చేసినా కొంచెం గట్టిగానే అనిపిస్తుందండి, బట్ దాని టేస్టే అంతా. సో కుక్కర్లో వండేదాన్ని నేను కూడా ఇదివరకు, కానీ అది బాగా అదో టేస్ట్లో ఉండేది, అంత అనిపించేది కాదు. సో ఇలా వండడం వల్ల ఏంటంటే మనకి నాటుకోడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో నాకు ఇక్కడ కారం అయితే చాలా తక్కువగా అనిపించింది. సో నేను ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కారము యాడ్ చేసుకుని ఉప్పు కారం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా వరకు చూసి తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను నేను మళ్ళీ, ఎందుకంటే కొంచెం బాగా ఉప్పు కారం బాగా పట్టాలి కదా పీసెస్కి. సో అందుకనేసి ఇది బాగా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకుంటాను.
ఇది చాలా ఓపికతో కుక్ చేసుకోవాలండి. నాటుకోడి కర్రీ అయినా మటన్ అయినా కుక్కర్లో వండే కంటే ఇలానే వండితే ఏంటంటే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ కూడా చాలా వరకు ప్రిజర్వ్ అయి ఉంటాయన్నమాట. కుక్కర్లో వండడం వల్ల చాలామంది ఏమంటారంటే న్యూట్రియంట్స్ అనేవి పోతాయంట. సో నేను ఇలానే వండుతున్నాను చాలా రోజుల నుంచి. మటన్ అయినా కూడా అంతే, కొంచెం టైం పట్టినా సరే ఇలా వండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలానే హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కొంచెం ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉంచితే ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసిన రెసిపీస్ అయితే నేను తప్పకుండా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 5 to 10 minutes ఉంచితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి, నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, ఇలాంటివి ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. అలాగే వ్లాగ్స్తో పాటు ఇలా ఏదైనా మంచి రెసిపీస్ అన్నప్పుడు రెసిపీస్ని షూట్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. సో నాకైతే ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ఇక్కడ నేను మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకి మిల్ మేకర్ పులావ్ చేశాను. దానిలోకి నేను ఈ కర్రీని అయితే వడ్డించేసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.